చంద్రబాబు నాయుడు తెలుగుదేశాన్ని తెలంగాణలో పునరుజ్జీవింపజేస్తామన్నారు. అది అయ్యే పనేనా? అవుతుందా? అవకాశాలు ఎట్లున్నారు? డెఫినెట్గా అవుతుంది, కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పోలరైజేషన్ జరగాలి, ఎక్కడి సరికి అక్కడికి వెళ్ళిపోవాలి, ఎటు నుంచి వచ్చిన వాళ్ళు అటు నుంచి పోవాలి. పోతే నికార్సైన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, తెలంగాణ ఎందుకోసం కొట్లాడినామో తెలిసిన వాళ్ళు మిగులుతారు. కాబట్టి ఈ జల్లెడ పట్టినట్టు అవుతుంది. ఒక స్టేజ్కి వచ్చినాక ఫిల్టర్ కావాల్సిందే. కాబట్టి చంద్రబాబు నాయుడు రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మొన్నటి ఆయన ప్రసంగం, ఆయనకు ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు కానీ ఆయన అనుయాయులు కానీ స్వాగతం పలికిన తీరు, ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ ఇక్కడ పార్టీని పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. కేవలం ఆయన ఒక్కడే రాడు ఈసారి, మళ్ళీ బీజేపీని కలుపుకొని, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కలుపుకొని, చిన్న చిత్క పార్టీలు అన్నింటినీ కలుపుకొని, సిపిఐ సిపిఎంలు కూడా బహుశా ఆయనతో పోవచ్చు. ఒక మహాకూటమి లాంటి ఒక వ్యవస్థ మళ్ళీ ఏర్పడుతుంది, డెఫినెట్గా ఏర్పడుతుంది. కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితోని, అంటే ఒక మామూలు వ్యక్తి కూడా రాజకీయాల్లో ఎప్పుడు మంత్రి కాని వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కావచ్చు అనే ఒక మెసేజ్ ఇచ్చిండు. కాబట్టి ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు పార్టీలు పెట్టుకోవచ్చు, కొద్దిగా జనం బలం ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు. బట్ మల్టీ పార్టీస్ మధ్య కంటెస్ట్ అనేది నెక్స్ట్ చూడబోతాం మనం. బట్ ఏది ఏమైనా దానికి ఇంకా టైం ఉంది. ఈ లోపల పోలరైజేషన్ అంతా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏ మాట కామాట కేసీఆర్ మీద ఎంత కోపం ఉన్నా సరే, తెలంగాణ అంశం వచ్చేవరకల్లా ఇప్పటికీ కేసీఆర్ పట్ల అనుకున్న స్థాయిలో సానుభూతి ఏమీ రాలేదు. నేను చాలామందితో మాట్లాడినా, మన ఇంటర్వ్యూ చూసి మాట్లాడాను నేను. అరే కేసీఆర్ ఇది చేయకుంటే బాగుండే కదా అని అంటున్నారు. కన్సర్న్ అయితే ఉన్నమాట వాస్తవం, కానీ బలమైంది రాలేదు. ఇక్కడ తెలంగాణ సోల్, తెలంగాణ ప్రయోజనాలు అనేవి అవి రక్షించబడతాయా? నేను అనేది ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలను రక్షించాలనే ఆలోచన ఉన్నది ఎంతమందికి? ఊరికే అట్లా పైకి చెప్తారు. బట్ అవకాశం ఉన్నది కానీ, ఆ ఆలోచన ఉన్నది కానీ కేసీఆర్కే ఉంది. ఇప్పటికైనా కూడా అసంపూర్తిగా ఆయన వదిలిపెట్టిన లక్ష్యాలు ఏంటో తెలిసిన వ్యక్తి ఆయనే. ఆయన ఎంతవరకు చేయాలనుకున్నాడో ఎంతవరకు చేశాడు, ఇంకేం మిగిలింది, చేసిన దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఈ విషయాలన్నీ ఆయనకే తెలుసు. రేవంత్ రెడ్డి కానీ రేపు ఇంకొకరు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఆ సీటు మీద మోజు ఉంటుంది, కానీ ఈ ఒక విజన్తో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఉండదు వాళ్ళకి. నేను ముఖ్యమంత్రి అయితే బాగుండు, ఆయన పద్ధతిలో ఆయన డెవలప్ చేస్తాడు. బట్ ఏవైతే తెలంగాణ కోసం 2014 మేనిఫెస్టోలో కేసీఆర్ గారు చెప్పారో అవి నిజంగా తెలంగాణకు అవసరమైనవి. బంగారు తెలంగాణ అన్నా, లేకుంటే విధ్వంసం నుంచి పునర్నిర్మాణం అన్నా కూడా ఆ లక్ష్యాలన్నీ సంపూర్ణం కావాలి. ఆయన చాలా వరకు చేయగలిగిండు, బట్ ఇంకా చేయాల్సినవి చాలా మిగిలిపోయినాయి. కొన్నేమో అర్ధాంతరంగా వదిలేశాడు. ఇవన్నీ మళ్ళీ పూర్తి కావాలంటే మళ్ళీ ఆయనో లేకుంటే ఆయన అనుచరులు ఎవరో ఒకరు ఆ స్థానంలోకి వస్తే తప్ప కాదు. అది ఈ కాంగ్రెస్ నుంచో టీడీపీ నుంచో తెలంగాణ ప్రయోజనాలను అయితే నేను ఆశించడం లేదు. కానీ ఒకటి సార్, తెలంగాణ ప్రయోజనాలు కాపాడు ఎవరికి ఉంది, ఎంతమందికి నేను మీరు అన్నారు కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు మళ్ళీ రివైవ్ అయితే కనుక, షర్మిల లాంటి వాళ్ళు మళ్ళీ, షర్మిల అంటే అక్కడ వెళ్ళిపోయింది ఆమె, మీరన్న కూటమి ఇక్కడ వస్తే తెలంగాణ ప్రజలు హర్షిస్తారా, స్వాగతిస్తారా? అంటే ఈ తెలంగాణ ప్రజలల్లో అందరూ ఒకటే ముద్దగా లేరు, ఎవరు అనుచరులు వాళ్ళకు ఉన్నారు. ఇప్పటికీ బలైన వర్గాలలో టీడీపీ అనుయాయులు కొంత ఉన్నారు, ఎంతో కొంత 10% కావచ్చు, 12% కావచ్చు, వాళ్ళకు ఉండే పర్సంటేజ్ వాళ్ళకు ఉన్నది. తర్వాత రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఆయనంటే కాంగ్రెస్ని గెలిపించడానికి కష్టపడ్డ వాళ్ళంతా ఉన్నారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు అంటారా, కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి అనుచరుల? కాంగ్రెస్లో ఉన్నది కాంగ్రెస్ అనుచరులు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా ఉంటారు. అట్లాగే బీఆర్ఎస్ కూడా కరడుగట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు. ఇవాళ చిన్న పార్టీ ఏం కాదు బీఆర్ఎస్. 60 లక్షల సభ్యత్వంలోంచి కొంతమంది అటు ఇటు నాయకులు పోయినా కూడా ప్రజలలో పెద్దగా మార్పేం లేదు. వెయిట్ అండ్ సీ అన్నట్టుగా చూస్తున్నారు. ఇంకా కింది స్థాయిలో చేరికలు ఇవన్నీ ఏం జరగట్లేదు. రేపు లోకల్ బాడీ సెలక్షన్లు అయినప్పుడు కొంత ఉంటే ఉండొచ్చు అది. బట్ ఏది ఏమైనా కూడా కన్సిడరబుల్ సెక్షన్ బీఆర్ఎస్కి ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ బీజేపీ పార్లమెంట్లో ఓటు షేర్ తీసుకున్నా కూడా ప్రజలలో ఇప్పటికీ థర్డ్ పొజిషన్ అది బీజేపీది. ఓట్లు మనకు ఎంపీ సీట్లలో సెకండ్ పొజిషన్ రావచ్చు. ఇది ఎట్లుంటుందంటే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీకి 8 ఎంపీ సీట్లు వస్తాయా? రావు. అయితే కేంద్ర రాజకీయాలు అనేటి పార్లమెంట్ ఎన్నికల్లో
ప్రధాన స్థానంలో ఉంటాయి. అక్కడ బలమైన పార్టీలు రెండే, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. బీఆర్ఎస్ ఈ రెండిట్లో లేదు కాబట్టి బీఆర్ఎస్ యొక్క తప్పుడు స్ట్రాటజీ వల్ల బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈ రెండు పార్టీలలో ఎటో దిక్కు పోవాల్సి వచ్చింది. ఎక్కువ బీజేపీ పోలరైజ్ అయింది. బట్ అది పార్లమెంట్ ఎన్నికల వరకే. ప్రో మోడీ యాంటీ మోడీ అనే నినాదంతో ఎన్నికలు జరిగినాయి. కాబట్టి ఆ పోయిన వాళ్ళంతా బీజేపీతో ఉంటారనుకోవడం పొరపాటు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ స్ట్రెంత్ బీఆర్ఎస్కి ఉంది. ఐజాన్ టుడే లోకల్ బాడీ సెలక్షన్స్లో కావచ్చు, అసెంబ్లీ స్ట్రెంత్లో కావచ్చు, వాళ్ళది ఒక 35 కంటే తగ్గకుండా ఉంటుంది. 1/3 అయితే ఖచ్చితంగా ఉంది బీఆర్ఎస్కి. కానీ మీరు ఒక మాట అన్నారు, ప్రజలలో అంటే నంబర్లనేమో అది పెద్దగానే ఉంది, ప్రజల్లో 3వ స్థానం అన్నారు. 3వ స్థానం బీజేపీ. అది కొంచెం డిఫైన్ చేయండి దీన్ని. ఎట్లా అంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తాయి. నువ్వు ఎంత పార్టీ గుర్తు మీద నిలబెట్టినా కూడా స్థానిక కార్యకర్త, స్థానిక నాయకుడే బలం. అక్కడ లోకల్గా అతను ప్రజలకు అందుబాటులో ఉన్నాడా? వాళ్ళకు ఉండేటి రెండే పెద్ద పనులు, ఒకటేమో పోలీస్ స్టేషన్, ఒకటి దవాఖానా. ఈ రెండిట్లో వాళ్ళు హెల్ప్ చేస్తుండ్రా. కాబట్టి నువ్వు ఒక మంచి వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తాడు లోకల్ బాడీస్లో. పార్లమెంట్కి వచ్చేసరికి నీ ఓటు ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీగా రెండే ఉంటాయి. అయితే కేసీఆర్ ఆ గట్టున లేడు, ఈ గట్టున లేడు, రెండు గట్లలో ఎక్కడ లేడు, ఎటో గట్టున ఉండాలి కదా. అవును. ఆయన చేసిన తప్పేందంటే ఇండియా కూటమిలో లేడు, ఎన్డీఏ కూటమిలో లేడు. అది రాంగ్ స్ట్రాటజీ. అది ఈయన ఒక్కడికే కాదు, నవీన్ పట్నాయక్ ఈ రెండు కూటమిలలో వెళ్ళలేడు, ఆయన వేయండు. జగన్ ఈ రెండు కూటమిలలో దేనిలో జగన్ వేయండు. ఈ రెండు కూటమిలో ఉన్న వాళ్ళు చూపెట్టగలిగిన వాళ్ళ పర్ఫార్మెన్స్. నితీష్ కావచ్చు, మమత కావచ్చు, అక్కడ తమిళనాడు స్టాలిన్ కావచ్చు, అఖిలేష్ కావచ్చు, ఒకప్పుడు కుమారస్వామి కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే ఒకప్పుడు కేసీఆర్తో వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళు ఏమనుకుంటుంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మనం ఎటో ఒక దిక్కు లేకపోతే మనం నోవేర్ అవుతాం అనేది వాళ్ళకి అర్థమైంది. కేసీఆర్ కాదు అర్థం కాలే. కేసీఆర్ ఒక రాంగ్ స్ట్రాటజీ తీసుకున్నాడు. నేను మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చిన, నువ్వు ఏదో ఒకటి వ్యూహంలో నీకు ఎవడో ఒకటి శత్రువు ఉండాలి. నువ్వు ఇద్దరిని శత్రువుగానే పెట్టుకున్నట్టయితే నీ జాతీయ స్థాయి పార్టీ కాదు కదా. పేరు పెట్టుకున్నంత మాత్రం జాతీయ స్థాయి నాయకుడు కాదు కదా. కేసీఆర్ కానీ కేసీఆర్ పార్టీ కానీ అది ప్రాంతీయ పార్టీ. ఇప్పటికీ బీఆర్ఎస్ అని పెట్టుకున్నంత మాత్రాన ఆ స్థాయికి ఎదగలేదు. అది ఎదగనప్పుడు నువ్వు ఎటో ఒక దిక్కు ఉండాలి కదా. అసెంబ్లీలో రుజువు అయిపోయింది, నువ్వు జాతీయ స్థాయిలో ఉండలేవు అనేది అర్థమైంది. అర్థమైనప్పుడు ఏం చేయాల్సి ఉండే? పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో అలయన్స్ కావాల్సి ఉండే, లేదా వాళ్ళు ఎవరిని అలయన్స్ అడగకపోయినా కూడా తను ఒక స్టాండ్ తీసుకోవాల్సి ఉండే. అప్పుడు ఏం స్టాండ్ తీసుకుంటే బాగుండేదంటే కాంగ్రెస్ 16 గెలిచినా పర్లేదు కానీ బీజేపీ మాత్రం ఒక్క సీటు కూడా గెలవకుండా అడ్డుకోవాలని చెప్పాల్సి ఉండే. ఎందుకంటే అసెంబ్లీలో మాత్రమే కాంగ్రెస్ శత్రువు, పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చేసరికి బీజేపీ శత్రువు. కానీ ఆ నరేషన్ బిల్డప్ చేయడం కష్టం కదా, చేయలేకపోయాడు. ఎందుకంటే చేయాల్సి ఉండే, ఎందుకంటే తన మనుగడ కోసమైనా తన క్యాడర్ను బీజేపీ పోకుండా కాపాడుకోవాల్సి ఉండే. అందరికీ తెలిసి ఈ తెలంగాణలో ప్రతి ఒక్కరు తెలిసి ఏంటంటే నెక్స్ట్ కాంగ్రెస్ అనేది అధికారంలోకి రాదు. ఏమిటి? టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఎందుకు అంటే ఈ 8 నెలల్లో వాళ్ళ ప్రయాణమే చూపెడుతున్నది. ఈ 8 నెలల ప్రయాణము ట్రాక్ మీద లేదు. ఆ పార్టీ, ఆ ప్రభుత్వం ట్రాక్ మీద లేదు. ఇవాళ అన్నీ మళ్ళీ మొదలైనాయి. ఒకటి ఇండికేటర్ ఏంటంటే ఫస్ట్ రైతుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. అంటే ఇదివరకు ఎట్లుండేది అంటే చాలా ఎప్పుడో ఒకప్పుడు 1, 2 అరవై జరిగేది. ఇప్పుడు ఎవ్రీడే జరుగుతున్నాయి ఆత్మహత్యలు. చేనేతకారుల ఆత్మహత్యలు ఎవ్రీడే జరుగుతున్నాయి, మళ్ళీ స్టార్ట్ అయినాయి అన్ని దిక్కులు, అన్ని సెంటర్స్లలో. తర్వాత అదివరకు కేసీఆర్ ఇచ్చిన చాలా వరకు ప్రయోజనాలు ఇప్పుడు ప్రజలకు అందడం లేదు. తర్వాత మళ్ళీ హాస్టళ్లలో దొడ్డు బియ్యం మొదలైనవి, పురుగుల బియ్యం మొదలైనవి. తర్వాత ఆయన ఏవైతే సరే ఇప్పుడు అతి కష్టం మీద 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే లోకల్ బాడీ సెలక్షన్లే కాబట్టి చేస్తాడు. కానీ ఏ పథకం కూడా సమగ్రంగా అమలు జరగదు. ఇప్పుడు ఆల్రెడీ నోటీసులు ఇస్తున్నారు. ఇదివరకు రైతు బంధు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ రికవరీ కోసం నోటీసులు ఇస్తున్నారు. తర్వాత సింగరేణి అనర్హులు అర్హులను ఎవరు డిసైడ్ చేశారు? కేసీఆర్ ఏమన్నా అనర్హుల గురించి చెప్పిండా? తర్వాత సింగరేణి గనులలో మళ్ళీ అగిపుట్టింది. మళ్ళీ అక్కడ ఏంటంటే వేలం వేయడం మొదలైంది. ఏదో క్రిమినల్ చట్టం అట, ఎర్ర చట్టం మళ్ళీ మొదలైందట. వాళ్ళ మీద అణచివేత, ఎవరి కార్మికులకు ఎవరికి సంఘాలకు తెలియకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ప్రణాళికలు ఎక్కడ తయారవుతున్నాయో తెలియదు. నేను సింగరేణి సీఎండీ పోయి ఒక పత్రికాధిపతికి కలిసిండు. అవసరమా ఇట్లాంటివన్నీ? ఆయన ఆ పత్రికాధిపతికి ఏమన్నా గవర్నమెంట్లో భాగం ఉందా? ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. రెండు అంటే ఏం సీఎండీ కలిసిండ పోయి ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారిని కలిశాడు. ఎడిటర్
ప్రణాళికలు అంటే ఆయన అడిగి ఇంకా కొంత ఎందుకో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఆయన వెనకాల ఎవరున్నారో అందరికీ తెలుసు. ఇవన్నీ ఇప్పుడు సింగరేణి అక్కడ పెడదాం, ఎక్కడ ఎవరు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళే కదా బస్సులు వేసుకొని పోయి జైగొట్టి రేవంత్ రెడ్డిని గెలిపించింది. ఆ పార్టీని అధికారంలో తేవడంలో నిరుద్యోగుల పాత్ర లేదా? వాళ్ళకి ఏం పట్టిందని చెప్పి బస్సులు వేసుకొని పోయి ఊరూరా తిరిగి తల్లిదండ్రులను కూడా, అరే మాకు రైతు బంధు అవుతుందిరా, మాకు మంచిగా ఉంది పరిపాలన అంటే కూడా లేదు, మా సంగతి ఏంది, మాకు ఉద్యోగాలు ఇస్తాండా కేసీఆర్ అని చెప్పి. అంటే అసత్యాలను అబద్ధాలను నమ్మి ఆ రోజు తప్పుదారి పెట్టిన వాళ్ళు ఇవాళ తెలుసుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలేవో అమలు జరుగుతలేవు అనేది అర్థమైంది వాళ్ళకి. తర్వాత ఈ ప్రభుత్వము ప్రజల గురించి ఆలోచించట్లేదని చెప్పడానికి అతి సామాన్యమైన సాధారణమైన కోరికలు నిరుద్యోగ యువకులై వాళ్ళు ఏమన్నారు, డిఎస్సిని గ్రూప్ 2ను ఒకసారి పెడుతున్నారు, మాకు వ్యవధి కావాలి చదువుకోవడానికి, వాటి సబ్జెక్టులు వేరు వీటి సబ్జెక్టులు వేరు అన్నారు. ఏంది దాన్ని కొంచెం పొడిగించడానికి ఏమన్నా ఇబ్బందా? కిరీటం పడిపోతారు రేవంత్ రెడ్డిది. రెండవది 50లో ఒక్కరిని కాకుండా 100 మందిలో ఒక్కరిని సెలెక్ట్ చేయండి గ్రూప్ 1 అని చెప్పారు. ఏమన్నా ఇబ్బందా? దీనిలో ఏమన్నా ఆర్థిక సమస్యలున్నాయి? రేవంత్ రెడ్డి ఏమన్నంటే ఖజానా ఖాళీ చేసి పెట్టినాడు. మరి ఇందులో ఖజానా ఇన్వాల్వ్మెంట్ లేదు. డిఎస్సిది గ్రూప్ 2 గ్రూప్ 1 కొంచెం ముందుకు జరపడానికి వాళ్ళే అడుగుతాను కదా, నిరుద్యోగులే అడుగుతాను, మాకు ఈ టైం సరిపోతలేదు, కొద్దిగా పోస్ట్పోన్ చేయండి అంటున్నారు. తర్వాత ఏదైతే డిఎస్సి పెట్టిండో మీరు మెగా డిఎస్సి అన్నారు, కేవలం ఒక 5,000 పోస్టులు కలిపి మెగా డిఎస్సి అన్నారు. అదివరకు ఇచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన 6,000కు 5,000 కలిపి 11,000 అంటుండ్రు. మీరు 25,000 అని మాట ఇచ్చిండ్రు, కొంచెం పెంచండి అని అంటున్నారు. అంటే ఇవన్నీ ఏమన్నా అసాధ్యమైనయా? పోనీ ఇవన్నీ పక్కకు పెడదాం. పొదికు లాఠీచార్జీలు అవుతున్నాయి, అరెస్టులు చేస్తున్నారు, నిరుద్యోగులు రోడ్లు ఎక్కిండ్లు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడడానికి ముఖ్యమంత్రికి భేషజాలు ఎందుకు అడ్డం వస్తున్నాయి? అంటే ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు బట్టి చూస్తే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎట్లుంది? ఇప్పటి వరకు ఒక పాలసీ ప్రకటించలేదు, ఒక ఐటీ పాలసీ లేదు, ఒక వ్యవసాయ పాలసీ లేదు, ఒక ట్రైబల్ పాలసీ లేదు, ఒక ఎడ్యుకేషన్ పాలసీ లేదు. సరే కేసీఆర్ని తిట్టింది హైయర్ ఎడ్యుకేషన్కి ఏం చేసిండని, వీళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళు వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసిండ్రు ఇప్పటిదాకా. ఎంతకాలం అయింది అయిపోయి? అన్నీ ఇప్పుడు ఏ యూనివర్సిటీ చూసినా కూడా స్పెషల్ ఆఫీసరే కదా. గ్రామ ఎలక్షన్స్ పెట్టాల్సింది లోకల్ బాడీస్కు పెట్టలేదు, అన్నిటికీ మళ్ళీ స్పెషల్ ఆఫీసర్సే. ఎక్కడ మంచిగా ఉందండి ఈ పాలన? అంటే పోనీ మేడిగడ్డ లాంటి సత్వరమే రిపేర్లు చేపడితే నెక్స్ట్ యాసంగి కన్నా నీళ్ళు అందించేవాళ్ళు, అది కూడా చేయకపోతుంది. ఆ పీసీ గోస్ట్ కమిటీ వచ్చి చెప్పేదాకా, విజిలెన్స్ కమిటీ చెప్పేదాకా దాన్ని మొదలే పెట్టకపోతుంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు సీరియస్గా చెప్పినాక అప్పుడు రిపేర్ల కోసం అవి కొట్టుకపోతాయని చెప్పి కట్ చేసి పెట్టిరి. ఏ ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి? ఏమనంటే డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదు. ఎవరి దగ్గర? కేసీఆర్ గవర్నమెంట్లో మాత్రం 25వ తారీఖు వచ్చిందంటే డబ్బులు ఉండేది అకౌంట్లో. ఏ ట్రెజరీలా ఎప్పటికప్పుడు వచ్చే డబ్బులనే ఖర్చు చేసేది. పోనీ ఆయన ఆదాయం పెంచడానికి ప్రయత్నం చేసిండు, 3 రెట్లు పెరిగింది ఆదాయం. ఆయన అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న రెవెన్యూ కంటే దిగిపోయే నాటికి 3 రెట్లు ఆదాయం పెరిగింది. నువ్వు ఆదాయం పెంచట్లేదు కదా, ఆదాయం పెంచే ప్రణాళికలు కూడా నువ్వు చేయట్లేదు కదా. ఎక్కడుంది? అంటే 8 నెలలకే మీరు అంచనాకు వస్తారా? 8 కూడా 7వ నెల అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఎంతసేపు పోవాలి? అంటే నేను అనేది జర్నీ అనేది సక్సెస్ అనేది ఢిల్లీ చేరినప్పుడే కాదు, చెర్లపల్లి దాకా ఏపీ ఎక్స్ప్రెస్ పోయిందంటేనే ఇది జర్నీ సరిగ్గా ఉందా లేదా తెలిసిపోతుంది. అది కరెక్ట్గా పట్టాలమికి వెళ్ళిపోతుందా, లేకపోతే డబడబ సౌండ్ చేసుకుంటా. చాలాసార్లు ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయ్యే టైంకి ఆపేస్తారు. ఈ జర్నీ సరిగ్గా లేదు అంటున్నాను నేను. ప్రయాణం అనేది విజయం వైపు పోవడం లేదు, వైఫల్యం వైపు పోతున్నది. ఆయన ఏం చేద్దామన్నా ఆయనకి ఇప్పుడు జనరల్గా ప్రభుత్వాలకు విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. ఇలా విన్ విన్ సిచ్యువేషన్ రేవంత్ రెడ్డికి లేదు, రాదు కూడా. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే అభివృద్ధి ఆగిపోతుంది, అభివృద్ధి పైన దృష్టి పెట్టాలంటే పెన్షన్లు ఆగిపోతాయి, ఇచ్చిన హామీలు ఆగిపోతాయి. ఎక్కడో ఒకడ ఫెయిల్ కావాల్సిందే ఆయన. డెవలప్మెంట్ ఉంటేనో పెన్షన్లు కానీ హైక్ కానీ ఇవేముండవు, సంక్షేమ పథకాలు గోవిందా. ఒకవేళ సంక్షేమ పథకాల మీద దృష్టి పెడితే అభివృద్ధి గోవిందా, ఏదో ఒకటి గోవిందా. కాబట్టి ఆయన జర్నీ కరెక్టే లేదు. రెండవది లుకలుకలున్నాయి, అందులోనే ఐక్యత లేదు. తర్వాత ఎవరు ఏం నిర్ణయాలు తీసుకుంటారో తెలుస్తలేదు. క్యాబినెట్ యూనిటీ అనేది లేదు, ఒకరినొకరు కాల్బెట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయనేమో అవన్నీ పక్క పెట్టేసి ఆయన స్ట్రెంత్ చూసుకోవడానికి ఆయన బీఆర్ఎస్ను ఖాళీ చేస్తున్నాడు. ఏంటంటే రేపు నా ఎమ్మెల్యేలకి వెళ్ళి
ఫలానా ఆయన 13 మంది తీసుకుపోతాడు, ఫలానా ఆయన 5గురిని తీసుకుపోతాడు, ఫలానా ఆయన బట్టి 7గురు ఉన్నారు, వీళ్ళందరూ పోతే నాకు ఒక 25 మంది కావాలి. 25 మంది కావాలంటే మళ్ళీ నాకు ఉన్నది బీఆర్ఎస్ఏ రిజర్వ్ బ్యాంకు, వాళ్ళ నుంచి తను తీసుకోవాలి అని చెప్తే ఇంటలేరని చెప్పి చంద్రబాబు నాయుడుతో చెప్పిస్తాడు. చంద్రబాబు నాయుడు పార్టీని వదిలిపెట్టిపోయిన వాళ్ళంతా మళ్ళీ ఈయన చంద్రబాబు నాయుడు చెప్పిండు కాబట్టి మళ్ళీ బ్యాక్ వస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.